హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భాను కనిపించట్లేదండి అని త్రివేణి పరిగెత్తుకుంటూ విజేంద్ర వర్మ దగ్గరకు వస్తుంది. ఏంటి, భాను కనిపించట్లేదా అని విజేంద్ర వర్మ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఇక జయనందన్ పరిగెత్తుకుంటూ జాను రూమ్లోకి వెళ్తాడు. రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఎంత పని చేసావు జాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటే జయనందన్కి ఒక పేపర్ కనిపిస్తూ ఉంటుంది. పేపర్ని చూసిన జయనందన్, జాను, నా నుంచి దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నావా? నా నుంచి ఆ దేవుడు కూడా నిన్ను దూరం చేయలేవుడు. వస్తున్నాను జాను, నువ్వు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను, నాతో తిరిగి తీసుకొస్తాను అని జయనందన్ మనసులో అనుకొని విజేంద్ర వర్మ దగ్గరికి వస్తాడు. బాబు, భాను ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు, సడన్గా భాను కనిపించకపోవడం ఏంటో అర్థం కావట్లేదు అని విజయేంద్ర వర్మ అంటూ ఉంటాడు. భాను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు అంకుల్, భానుని వెతికి తీసుకొస్తాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇంకా జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ మనుషులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా జాను కోసం వెతుకుతూ ఉంటారు. ఇక జాను, విశ్వ ఇద్దరూ కలిసి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. వస్తున్నాను జాను, వస్తున్నాను అని జయనందన్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రే విశ్వ, నా భార్యను నా నుంచి దేశం దాటించాలనుకుంటున్నావా? అది జరగదు. నా జాను నా నుంచి దూరం అవ్వదు అని జయనందన్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కనిష్క ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. కనిష్క పక్కన కొంతమంది మనుషులు ఉంటారు. మేడం చూడండి, ఆ విశాలాక్షి వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో, కానీ నాన్నగారు మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండా ఇంట్లో కూర్చుంటున్నారు. ఇలా కూర్చుంటే నాన్నగారు ఏం గెలుస్తారు మేడం అని కనిష్క పక్కన ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు. మా నాన్న ప్రచారానికి వెళ్ళినా వెళ్ళకపోయినా గెలుస్తాడు అని చెప్పి కనిష్క అంటుంది. ఎలా మేడం అని చెప్పి కనిష్క పక్కన ఉన్న మనుషులు అంటూ ఉంటారు. నేను చెప్పినట్టు చేయండి అని కనిష్క చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక శ్రీనివాసరావు ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు. ఆటో డ్రైవ్ చేస్తూ మైక్ పెట్టి విశాలాక్షి గారి నాయకత్వం వర్ధిల్లాలి, విశాలాక్షి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పి మైక్లో అనౌన్స్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. తులసి వాళ్ళు ఆటో వెనకే ప్రచారానికి వెళ్తూ ఉంటారు. కనిష్క తన మనుషులకు సైగ చేస్తుంది. ఇక అప్పుడే తన మనిషి ఒక అతను శ్రీనివాసరావు డ్రైవ్ చేస్తున్న ఆటోకి ఎదురుగా వచ్చి పిట్స్ వచ్చిన వాళ్ళలాగా కళ్ళు తిరిగి పడిపోతాడు. దాంతో శ్రీనివాసరావు ఆటో ఆఫ్ చేసి ఏమయ్యా ఏమైంది అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక ప్రచారానికి విశాలాక్షి పక్కన ఉన్న కొంతమంది మనుషులు అతని దగ్గరకు వెళ్ళి ఏమైంది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక దాంతో అతను స్పృహ కోల్పోయినట్టు నటిస్తూ ఉంటాడు. అమ్మ తులసి, ఆటోలో వాటర్ ఉన్నాయి అందుకో అని శ్రీనివాసరావు అంటూ ఉంటే ఇక తులసి మంచినీళ్ళు తీసుకెళ్ళి శ్రీనివాసరావుకి ఇస్తుంది. ఇక అతని మొహం మీద నీళ్లు చిమ్మగానే అతను కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ఈలోగా కనిష్క మనుషులు శ్రీనివాసరావు ఆటో దగ్గరకు వెళ్ళి ఎవరూ చూడకుండా ఒక బ్రీఫ్ కేస్ని శ్రీనివాసరావు ఆటోలో పెడతారు. మేడం, పని ఫినిష్ అయింది అని కనిష్కకు సైగ చేస్తూ ఉంటారు. సరే అని చెప్పి కనిష్క అంటుంది. ఇక కళ్ళు తిరిగి పడిపోయిన అతను కళ్ళు తెరవటంతో అతనికి మంచినీళ్లు తాపించి చెట్టు కింద కూర్చోబెట్టి తులసి, సిద్ధు, విశాలాక్షి ప్రచారం మొదలు పెడతారు. ఇక ఇంతలో కనిష్క మనుషులు కొంతమంది ఇళ్లకు వెళ్ళి ఈ డబ్బులు మీకు విశాలాక్షి గారు ఇచ్చి రమ్మన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో డబ్బులు తీసుకొని వాళ్ళంతా కూడా మేము విశాలాక్షి గారికి ఓటు వేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా కనిష్క రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోని పోలీసులకు పంపిస్తుంది. తులసి, మీ అత్తను గెలిపించాలని చూస్తావా? మీ అత్తను ఎట్టి పరిస్థితిలో గెలవనివ్వను. ఆవిడ ఓడిపోతేనే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తావు, నేను ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాను అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉండగా సడన్గా పోలీసులు వస్తారు. శ్రీనివాసరావు ఆటోని ఆఫ్ చేసి ఆటోని చెక్ చేయండి అని కానిస్టేబుల్కి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు ఆటోని చెక్ చేస్తూ ఉంటే సార్ సార్ ఏమైంది సార్, నా ఆటో ఎందుకు చెక్ చేస్తున్నారు? ఇది నా ఆటో అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఇది నీ ఆటోనే, కానీ నువ్వు ఈ విశాలాక్షి గారి వాళ్ళతో ప్రచారానికి వెళ్తున్నావు కదా అని ఎస్ఐ అంటూ ఉంటాడు. అవును సార్ అని శ్రీనివాసరావు అంటాడు. ఈ విశాలాక్షి గారు
ఓటికి నోటు అన్నట్టుగా డబ్బులు పంచుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వెతుకుతున్నాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు ఆటోలో నుంచి ఒక బ్రీఫ్ కేస్ బయటికి తీసుకొచ్చి, సార్ డబ్బు సార్ అని చెప్పి అంటూ ఉంటారు. వీటిని గవర్నమెంట్కి అప్పచెప్పాలి, తీసుకొని పదండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈ డబ్బు మావి కాదు, అసలు మా ఆటోలోకి ఎలా వచ్చాయో నాకే తెలీదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. రాంగ్ ఇన్ఫర్మేషనా, ఒకసారి ఇటు చూడండి అని చెప్పి ఎస్ఐ వీడియోని సిద్ధుకి చూపిస్తూ ఉంటాడు. వీడియో చూసిన సిద్ధు, తులసి, విశాలాక్షి, శ్రీనివాసరావు షాక్లో ఉంటారు. సార్ ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర, మేము ఎలాంటి డబ్బు పంచలేదు సార్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవన్నీ మాకు అనవసరం, మీ అమ్మగారు డబ్బు పంచుతున్నట్టు వీడియో ప్రూఫ్ ఉంది, మీరు ప్రచారానికి వెళ్తున్న ఆటోలో డబ్బులు దొరికాయి అంటే మీరే ఈ డబ్బు పంచుతున్నట్టు కదా, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే, సార్ ఒక్క నిమిషం అని చెప్పి తులసి అంటుంది. ఇంకేంటమ్మా, ఇంకేం చెప్పాలి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. మేము ఎలాంటి డబ్బు పంచలేదు అని తులసి అంటుంది. అందుకు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. మా ఆటోలో ఈ డబ్బు పెట్టింది ఎవరో కూడా సాక్ష్యం ఉంది అని చెప్పి తులసి అంటుంది. సాక్ష్యం ఉందా, ఏంటది అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఇక కనిష్క తన మనుషులకి బ్రీఫ్ కేస్ ఇచ్చి శ్రీనివాసరావు ఆటోలో పెట్టించడం, అలాగే కనిష్క మనుషులు ఇంటింటికి తిరిగి విశాలాక్షి గారు డబ్బు ఇవ్వమన్నారు అని చెప్పి చెప్పడం, ఇదంతా కూడా తులసి వీడియో తీస్తుంది. ఈ వీడియోని చూసిన తర్వాత ఆ డబ్బు మేము పంచామో లేకపోతే ప్రతిపక్షాలు పంచాయో చెప్పండి ఎస్ఐ గారు అని చెప్పి తులసి అంటుంది. ఇక వీడియోని చూసిన ఎస్ఐ, సారీ సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము, మీరు అప్పటికి ప్రతిపక్షాల కుట్ర అంటుంటే మేమే వెళ్ళలేదు అని చెప్పి తులసి అంటుంది. మమ్మల్ని ఓడించడం కోసం ఆ మునుస్వామి, అతని కూతురు ఇదంతా చేస్తున్నారు, మీకు సాక్ష్యాలు చూపించాను కాబట్టి, మా పరువు తీయాలని చూసింది కాబట్టి మేము ఆ కనిష్కపై పరువు నష్టం దావా వేస్తున్నాము, మీకు చేతనైతే వెళ్ళి ఆ కనిష్కను అరెస్ట్ చేయండి అని చెప్పి తులసి అంటుంది. కానిస్టేబుల్స్ పదండి అయ్యా, ఆ మునుస్వామి ఇంటికి వెళ్దాము, ఆయన కూతురిపై తులసి గారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆయన కూతుర్ని అరెస్ట్ చేద్దాం అని చెప్పి ఎస్ఐ అంటాడు. థ్యాంక్ యూ సార్, మీ డ్యూటీ మీరు చేస్తున్నందుకు అని సిద్ధు అంటాడు. ఇక ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్న కనిష్క షాక్ అవుతుంది. వస్తే తులసి, నా మనుషులు మీ ఆటోలో డబ్బు పెట్టినట్టు నువ్వెలా వీడియో తీసావే, నా మనుషులు మీ అత్త పేరుతో డబ్బు పంచుతున్నట్టు నువ్వెలా వీడియో తీసావే, నువ్వు మామూలు దానివి కాదే, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను, నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించాలని చూస్తావా, నా పైన పరువు నష్టం దావా వేస్తావా, ఈసారి నేను వేసే స్కెచ్కి నువ్వు ఖచ్చితంగా బలైపోతావే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు, విశాలాక్షి, అమ్మ తులసి అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇందాకలా ఒక అతను మన ఆటోకి ఎదురుగా కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేశాడు కదా అప్పుడు అని చెప్పి తులసి అంటుంది. అది యాక్టింగ్ అని నీకెలా తెలుసు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఆ చెట్టు చాటున కనిష్క నుంచుంది. కనిష్క తన మనిషిని పంపించడం, ఇంకొంతమంది మనుషులు బ్రీఫ్ కేస్ తీసుకొని రావటం, ఇంకొంతమంది మనుషులు అత్తయ్య పేరుతో డబ్బులు పంచటం, ఇదంతా నేను చూస్తూనే ఉన్నానండి. దానిపైన ఒక కన్ను వేసి ఉంచాను, అది గుంట నక్క, ఎప్పటికప్పుడు మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తూనే ఉంది, అలాంటి దాన్ని వదిలిపెట్టకూడదండి అని చెప్పి తులసి అంటుంది. అమ్మ తులసి, నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన పరువు పోయేది, మనం గెలవటం కూడా కష్టమయ్యేది అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ఆ కనిష్కపై ఒక కన్ను వేసే ఉంచుతున్నాను అని చెప్పి తులసి అంటుంది. శభాష్ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మరోవైపు మునుస్వామి ఇంటికి పోలీసులు వెళ్తారు. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. మీ అమ్మాయి కనిష్క ఇంట్లో ఉందా సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. లేదు, బయటికి వెళ్ళింది, మా అమ్మాయితో మీకేం పని అని మునుస్వామి అడుగుతూ ఉంటాడు. మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు చెప్తూ ఉంటారు. మా అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చారా, ఎంత ధైర్యం మీకు అని మునుస్వామి అంటూ ఉంటాడు. మీ అమ్మాయి పైన తులసి అనే ఆవిడ పరువు నష్టం దావా వేసింది, అందుకే మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడే కనిష్క బయట నుంచి వస్తూ ఉంటుంది. ఏంటి ఎస్ఐ ఇలా వచ్చావు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. మేడం యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఎంత ధైర్యం, ఎంత దమ్ము, మా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారా అని కనిష్క అంటూ ఉంటుంది. మీరు తులసి గారు వెళ్తున్న ఆటోలో డబ్బులు పెట్టినట్టు, డబ్బుని అందరికీ పంచుతున్నట్టు తులసి గారు వీడియో చూపించారు. ఆ వీడియో ఆధారంగా
మీ పైన కేసు పెట్టారు. మీరు వాళ్ళ పరువు తీయాలని చూస్తున్నారని మీ పైన పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం దావా అంటే చిన్న కేసు కాదు మేడం. మీరు మాకు సహకరిస్తే బాగుంటుంది. కానిస్టేబుల్స్ ఈవిడను అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. నేను మీ పై ఆఫీసర్తో మాట్లాడతాను. నా కూతుర్ని అరెస్ట్ చేయొద్దు అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. మాట్లాడండి. ఆ తర్వాత వచ్చి మీ కూతుర్ని తీసుకెళ్ళండి. కానీ మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి సార్ ప్లీజ్ అని చెప్పి పోలీసు వాళ్ళు కనిష్కను అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక కనిష్క కోపంగా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.